ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. తెలుగు పంచాంగం ప్రకారం జూన్ 26వ తేదీ నుండి ఆషాఢ మాసం ప్రారంభమై జూలై 24వ తేదీ గురువారం రోజున ముగుస్తుంది. ఆ తరువాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. మన హిందూ ధర్మంలో ఆషాఢ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు. ఆషాఢ మాసం అంటేనే పూజలకు, ఉపవాస దీక్షలకు ఎంతో పవిత్రమైనది. కాబట్టి ఈ ఆషాఢ మాసం విశిష్టత, పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఆషాఢ మాసంలో వివాహాది శుభకార్యాలు అస్సలు చేయకూడదు. కొత్తగా పెళ్ళైన జంటలు ఆషాఢ మాసంలో కాపురం చేయకూడదు. ఈ ఆషాఢ మాసం మొత్తం భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి. కొత్త కోడల్ని ఖచ్చితంగా పుట్టింటికి పంపించాలి. ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లి అయిన భార్యాభర్తలు దూరంగా ఉండాలి. ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతాయి. ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. పురాణాల ప్రకారం ఈ ఆషాఢ మాసం నుండి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు. కాబట్టి ఆషాఢ మాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ మునగాకు పప్పు, నేరేడు పండ్లు తప్పనిసరిగా తినాలి. దీనికి కారణం ఏమిటంటే వేసవి కాలంలో నుండి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నాము. ఇలా ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో వివిధ మార్పులు జరుగుతాయి. దీంతో మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో తీసుకోవాలి. ముఖ్యంగా మునగాకుతో పప్పు, తెలగపిండి వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఈ ఆషాఢ మాసంలో మీరు తినే ఆహారం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ ఆషాఢ మాసంలో మరీ ముఖ్యంగా చెద్దన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు. అలాగే ఈ ఆషాఢ మాసంలో ఆకుకూరలు, చేపలు, మాంసం, మద్యం, బెండకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు వీటిని మాత్రం అస్సలు తీసుకోకండి. ఆషాఢ మాసం వస్తే ఆడవారి అరచేతుల్లో గోరింటాకు తప్పనిసరిగా ఉంటుంది. పెళ్లి కాని అమ్మాయిల చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక శాస్త్రీయ పరంగా గోరింటాకు గురించి మాట్లాడుకుంటే ఆషాఢ మాసంలో వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసాన్ని అనారోగ్య మాసంగా పిలుస్తుంటారు. ఎండాకాలం నుండి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి బాగా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు తమ చేతులకు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకుంటారు. శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అలాగే గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కూడా ఉంటాయి. స్త్రీలకు ఉండే గర్భాశయ సమస్యలు, చర్మ సంబంధమైన సమస్యలు అన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. ఈ రోజుల్లో చాలామంది మంచం పైన కూర్చొని భోజనం చేస్తున్నారు. కానీ ఈ ఆషాఢ మాసం నెల రోజుల పాటు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. ఒకవేళ మంచం మీద కూర్చొని భోజనం చేస్తే మీకు రాబోయే కాలంలో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది. కాబట్టి ఇక నుండి అయినా మంచం మీద కూర్చొని భోజనం చేయకండి. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో దేవాలయాలకు వెళ్ళడం, ఇంట్లో పూజ చేసుకోవడం, దేవుని మంత్రాలను చదవడం, దేవుని ధ్యానం చేయడం వంటి పనులు చేయడం వల్ల మీకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ ఆషాఢ మాసంలోనే గురు పూర్ణిమ, బోనాల ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగలు జరుపుకుంటారు. చతుర్మాసం కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది. అలాగే పెళ్ళైన స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. లేకపోతే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది. దీంతో మీ ఇంట్లో ఎల్లప్పుడూ సమస్యలే ఉంటాయి, సంతోషాలు ఉండవు. ఏ స్త్రీ అయితే ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి చల్లి చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మనలో చాలామంది దీపారాధన చేసేటప్పుడు ఒక కుందితో మాత్రమే చేస్తారు. కానీ ఈ ఆషాఢ మాసంలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించాలి.
అప్పుడే మీరు చేసిన పూజలకు ఫలితం కలుగుతుంది. ఒకవేళ మీ దగ్గర ఒక కుంది మాత్రమే ఉంటే ఆ ఒక్క కుందిలో 3 వత్తులు వేసి దీపారాధన చెయ్యండి. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఎవరైనా ఆపదలో ఉంటే వారికి మట్టి కుండ, గొడుగు, ఉప్పు, జామకాయలు వీటిల్లో ఏదో ఒకటి దానం చేస్తే మీ కుటుంబానికి ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో నీటిని వృధా అస్సలు చేయకూడదు. ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి లేని ఇల్లు కళావిహీనమై అష్ట కష్టాలతో నిండి ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువుని, ఈశ్వరుడిని, హనుమంతుడిని పూజించాలి. ఎవరి జాతకంలో అయితే కుజుడు బలహీనంగా ఉంటాడో అలాంటి వారు ఈ ఆషాఢ మాసంలో శివుడికి అభిషేకం చేస్తే జాతకంలో ఉన్న కుజదోషాలు అన్నీ తొలగిపోతాయి. ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ నెల రోజుల పాటు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి సూర్యదేవుడి ఆశీర్వాదం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం రోజున కొంచెం రాళ్ల ఉప్పును తీసుకొని ఒక తెల్లటి పేపర్లో కట్టి మీరు పడుకునే మంచం కింద ఉంచండి. తెల్లవారిన తరువాత ఇంట్లో ఉండే స్త్రీలు ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పు ప్యాకెట్ను తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీరు విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ ఆషాఢ మాసంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మీ అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది. ముఖ్యంగా ఆషాఢ మాసంలో గాయత్రి మంత్రాన్ని జపించాలి. ఆషాఢ మాసంలో ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారికి విపరీతమైన అదృష్టం వరిస్తుంది. వీరి జీవితంలో కష్టాలే ఉండవు. అలాగే మీ జాతకంలో సర్పదోషం ఉంటే ఈ ఆషాఢ మాసంలో ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుని శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల కాలసర్పదోషాలు తొలగిపోయి శివుని అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది. ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా యోగాలు నిర్వహించే చోటుకి వెళ్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వల్ల మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది. దీంతో మీకు ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.